రాగి దోశ, దీన్ని ఫింగర్ మిల్లెట్ దోశ అని కూడా అంటారు. మనకి ఎక్కువగా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. రాగి తినడం వల్ల మన హెల్త్ బాగుంటుంది. రాగిలో వచ్చేసి ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. సో దట్ మన హెల్త్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. రాగిలో ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల అది ప్రీబయాటిక్గా యాక్ట్ చేసి మన డైజెస్టివ్ సిస్టమ్ హెల్త్ని కాపాడుతుంది. సో మన గట్ హెల్త్ కూడా బాగుంటుంది. రాగిలో యాంటీ ఏజింగ్ ఫ్యాక్టర్స్ ఉండడం వల్ల మన స్కిన్ అండ్ హెయిర్ గ్రోత్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. రాగిలో ప్రోటీన్, కాల్షియం ఉండడం వల్ల మన బోన్స్ స్ట్రాంగ్ చేసేదానికి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది. రాగిలో మెగ్నీషియం ఉండడం వల్ల మన హార్ట్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో దట్ హార్ట్ హెల్త్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది. మన స్కిన్ని ప్రిజర్వ్ చేసేదానికి హెల్ప్ చేసి మన బాడీ స్టిఫ్నెస్ని కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే రాగిలో విటమిన్ సి, విటమిన్ ఈ, కాల్షియం, సెలేనియం కంటెంట్ ఉంటుంది. అవి మన బాడీ స్టిఫ్నెస్కి హెల్ప్ అవుతుంది. రాగి మన బాడీలో ఎక్కువగా న్యూట్రిషియస్ బెనిఫిట్స్ ఇస్తుంది. ఎందుకంటే దీంట్లో ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉంటుంది కాబట్టి. ఇది ప్లాంట్ బేస్డ్ ప్రోటీను. సో దట్ అవి మన బాడీలో టిష్యూస్ రిపేర్ చేయడంలో చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది. డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే దీంట్లో పాలిఫినాల్స్ ఉంటాయి. సో అవి మన బ్లడ్ షుగర్ లెవెల్ని మేనేజ్ చేసే దాంట్లో చాలా హెల్ప్ చేస్తుంది. అంటే లో గ్లైసిమిక్ ఇండెక్స్ కంటెంట్ వల్ల మన హార్ట్ హెల్త్ చాలా అంటే చాలా బాగుంటుంది. హార్ట్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఎక్కువగా రాగి ప్రిఫర్ చేయండి అని చెప్తారు. నాట్ ఓన్లీ హార్ట్ ప్రాబ్లం, ఎక్కువగా ప్రతిదీ కూడాను అంతే. రాగి తీసుకుంటే చాలా మంచిది. డైలీ మన డయట్లో రాగి ఇంక్లూడ్ చేస్తే మన హెల్త్ బాగుంటుంది. అండ్ కర్డ్లో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుంది. సో దట్ మన ఇమ్యూనిటీని, మన వెయిట్ని ఎక్కువగా మేనేజ్ చేస్తుంది. కర్డ్లో ఎక్కువగా ప్రోటీన్ అండ్ ప్రీబయోటిక్ ఫ్యాక్టర్స్ ఉండడం వల్ల అవి మన హెల్త్ని కాపాడుతుంది అండ్ డైజెస్టివ్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. మన హార్ట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. వెయిట్ మేనేజ్మెంట్ కూడా